రేపుతోంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళను వైద్య సిబ్బంది పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్ర ప్రసవ వేదనను భరించలేక మహిళ బెడ్ పక్కన నిల్చొని ఉండగానే అక్కడే ప్రసవించింది. ఈ ఘటనలో మహిళకు అధిక రక్తస్రావం కాగా కింద పడిపోయిన నవజాత శిశువుకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ దృశ్యాలను చూసిన వార్డులోని ఇతర గర్భిణులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఎలా స్పందిస్తుంది, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది. ఇంకా కొంచెం తొందరగా డెలివరీ అవ్వడానికి మేము అందిస్తాం. అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా మందేసిన తర్వాత 6 గంటలకు మనం చూడాలి ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా. కానీ అది ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. పెయిన్ ఉంది అంటే మనం వెళ్ళి చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అవుతుందంట అని చెప్తే సిస్టర్స్ చూడ్డానికని చెప్పి లేచారంటే అప్పుడే ఆమె ముగ్గేసి డెలివరీ కూడా అయిపోయింది. సో అట్లీస్ట్ ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. ఆమె అప్పటి నుంచి లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు, వాళ్ళు లేచి వదిలేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 minute గ్యాప్, 1 minute ఆమె డెలివరీ అయిపోయింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విషాద ఘటన